ఛానల్ ప్రజలకు వీక్షకులకు రిపోర్టర్లకు అధికారులకు మరొకసారి దీపావళి శుభాకాంక్షలు। ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి కారణమైనటువంటి రౌడీ షీటర్ ఎన్కౌంటర్లో చనిపోవడం వలన బోధన్ పట్టణంలో 30 కోట్ గల్లీ ప్రధాన కూడలి వద్ద బీజేపీ శ్రేణులు పోలీస్ అభిమానులు బాణసంచా కాల్చి మిఠాయి తినిపించుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది అని పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారికి సరైన శాస్త్రి ఎన్కౌంటర్ రూపంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి న్యాయం జరిగేలా చేసినటువంటి పోలీస్ వారికి బోధన్ ప్రజల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారికి వెన్నులో వణుకు పుట్టేలా ఇలాంటి చర్యలు సరైనదని పోలీసులకు సల్యూట్ తెలుసుకుంటూ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి గౌరవం పెరుగుతుంది అని జై పోలీస్ జై జై పోలీస్ తెలపడం జరిగింది। जय पुलिस जय पुलिस जय पुलिस जय पुलिस। प्रमोद कांस्टेबल हमारा है, प्रमोद कांस्टेबल हमारा है। हेड्स अप पुलिस, हेड्स अप पुलिस, हेड्स अप पुलिस, हेड्स अप पुलिस। जय पुलिस जय पुलिस। ఈ నెల 17వ తారీఖు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్య క్రిమినల్ల గుండెల్లో వణుకు పుట్టేలా ఉంది। కావున ఈరోజు బోధన్ పట్టణ 30 కోట్ గల్లీ ప్రధాన కూడలి వద్ద మేము సంబరాల కార్యక్రమం చేసుకొని సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది। హ్యాట్స్ ఆఫ్ పోలీస్, సెల్యూట్ పోలీస్। ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల ఈరోజు క్రిమినల్ అనేటోడికి చట్ట వ్యతిరేక పనులు చేసేటోడికి గుండెల వణుకు పుట్టేలా ఉంది। ఇలాంటి ప్రతి ఒక్క క్రిమినల్ విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకొని భారతదేశాన్ని ఒక క్రిమినల్ లేని ఒక దేశంగా మార్చాలని చెప్పేసి తెలంగాణని కూడా క్రిమినల్ లేని దేశంగా మార్చి మన దేశాన్ని మన పోలీస్ యొక్క గౌరవాన్ని కాపాడినందుకు ఈరోజు బోధన్ పట్టణ యువత పోలీస్ యొక్క అభిమానులుగా మేము ఈ యొక్క రోజు పోలీసులకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం। ప్రమోద్ కానిస్టేబుల్ हमारा है, ప్రమోద్ కానిస్టేబుల్ हमारा है, ప్రమోద్ కానిస్టేబుల్ हमारा है।